మధుర స్వప్నం పార్ట్ 7 మధు ఆ దెబ్బ నుండి తేరుకుని మౌనంగా ఇంట్లోకి వెళ్ళిపోయింది. పాపతో తప్పించి ఎవరితోనూ పలక్కుండా మౌనంగా ఉంది. కార్తీక్ పలకరించినా పట్టించుకోలేదు. అలా 4 రోజులు అయిన తర్వాత కార్తీక్ అందరిని పిలిచి మధుని పాపని తీసుకుని తను హైదరాబాద్ వెళ్ళిపోతున్నట్లు చెప్పాడు. దానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. చేనులో పంట అంతా సగంలో ఉండగా అన్ని వదిలి ఎలా వెళ్తావు అంటూ అందరూ కోప్పడ్డారు. దానికి కార్తీక్ వాళ్ల నాన్న ఇక్కడి నుంచి వెళ్తే కట్టుబట్టలతో వెళ్ళాలి అని కండిషన్ కూడా పెట్టాడు. కార్తీక్ దానికి కూడా సరే అని ఒప్పుకున్నాడు. కార్తీక్ మాట వినకుండా మొండి పట్టు పట్టేటప్పటికి కార్తీక్ వాళ్ల అమ్మ నాన్న మధు వాళ్ల అమ్మకి వాళ్ల ఇంటికి రమ్మని కబురు చేశారు. మధుకి వాళ్ల మామయ్య గారితో పడకపోయినా తను ఎప్పుడూ కార్తీక్ని వాళ్ల కుటుంబం నుంచి వేరు చేయాలన్న ఆలోచన ఎప్పుడూ లేదు. కాని ఇంట్లో మాత్రం జరుగుతున్న వాటన్నిటినీ మధునే కారణమని వాళ్ల అత్తయ్య మావయ్య మధుని ఏవేవో అంటున్నారు. కావాలని చేసుకున్నందుకు తమ కొడుకును తమకు కాకుండా చేసింది అని మధుని దెప్పి పొడిచారు. సాయంత్రం చీకటి పడుతుండగా మధు వాళ్ల అమ్మగారు తమ్ముడు మధు వాళ్ల ఇంటికి వచ్చారు. మధు వాళ్ల మావయ్య వాళ్ల అమ్మగారితో అల్లుడు కూతుర్ని మనవరాలిని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు అంట అని వెటకారంగా చెప్పాడు. మధుని చూసిన వాళ్ల అమ్మకు ప్రాణం చివుక్కుమంది. మధు చెంపకు అయిన గాయం కమిలిపోయి కనిపిస్తూ ఉంది. అయినా ఆ బాధ అంతా పంటికిందనే నొక్కిపెట్టి చిన్న చిన్న గొడవలు అన్ని ఇళ్లల్లోనూ ఉండేవే, ఇంత మాత్రానికే వెళ్ళిపోవడం ఎందుకు బాబూ అని కార్తీక్కి నచ్చచెప్పడానికి ప్రయత్నించింది. దానికి ఇవన్నీ చూస్తున్న మధు తమ్ముడికి విపరీతమైన కోపం వస్తూ ఉంది. మధుకి అప్పుడే పెళ్లి చేయడం వాళ్ల తమ్ముడికి కూడా అస్సలు ఇష్టం లేదు. పైగా ఆ దెబ్బతో ఉన్న అక్కను చూసిన తర్వాత వాళ్ళు అంటే ఇంకా కోపం ఎక్కువైంది. ఇంతలో కార్తీక్ మాట్లాడుతూ లేదులే అత్తయ్య, రోజూ దగ్గర ఉండి గొడవ పడే కన్నా దూరంగా ఉండటమే మంచిది. రోజూ ఈ తమాషా ఆపడానికి రోజూ నేను మధు మీద చెయ్యి చేసుకోవాలి. తప్పు ఎవరిది అయినా నా కాపురం పోతుంది ఇక్కడ అని అన్నాడు. మధు వాళ్ల అమ్మగారు ఎంత చెప్పినా ప్రయోజనం లేదు. దానికి కార్తీక్ వాళ్ల నాన్న ముందు అన్నట్లుగానే ఇక్కడ నుంచి ఒట్టి మనుషులు వెళ్ళాలి అని ఖచ్చితంగా చెప్పాడు. కార్తీక్ కూడా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత వెనక్కి తగ్గేది ఏమీ లేదని తేల్చి చెప్పేశాడు. మధు వాళ్ల అమ్మ కళ్ళ నీళ్లు పెట్టుకుని మధుకి పాప జాగ్రత్త అని చెప్పి తమ్ముడితో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరుసటి రోజు కార్తీక్ మధుని పాపని తీసుకుని హైదరాబాద్ బయలుదేరాడు. మధుకి మళ్లీ జీవితంతో యుద్ధం చేయక తప్పలేదు. కార్తీక్ చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని ఇంట్లోకి కావాల్సిన చిన్న చిన్న సామాన్లు తీసుకువచ్చాడు. పొదుపుగా ఉండటం మధుకి కొత్తగా ఎవరూ నేర్పించక్కర్లేదు. కార్తీక్ ఒక ఫర్నిచర్ షాప్లో జాబ్కి జాయిన్ అయ్యాడు. వచ్చే జీతంతోనే మధు ఇంట్లోకి కావాల్సినవి పొదుపుగా వాడేది. ఎంత పొదుపుగా వాడినా పాప చిన్నది అవడం వల్ల అనారోగ్యంతో అప్పుడప్పుడు హాస్పిటల్కు తీసుకువెళ్లాల్సి వచ్చేది. పాపకు ఇంతలో 2 సంవత్సరాలు నిండాయి. ఖర్చులు పెరగడంతో కార్తీక్ ఒక్కడి జీతం సరిపోయేది కాదు. ఇంకా లాభం లేదు అనుకుని మధు కార్తీక్తో తను కూడా జాబ్ చేస్తాను అని చెప్తుంది. దానికి కార్తీక్ పాప మరీ చిన్నది, తనని వదిలి నువ్వు ఎలా వెళ్తావు అని అన్నాడు. దేవుడు ఒక దారి మూసేస్తే రెండో దారి తెరుస్తాడు అని. పాప కూడా మధుకి లాగే చాలా యాక్టివ్, మాటలు కూడా మధుకి లాగే త్వరగా వచ్చేశాయి. ఇలా ఉండగానే మధుకి ఒక స్కూల్లో టీచర్ జాబ్ ఖాళీగా ఉంది అని తెలుసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళింది. సెలెక్ట్ అయి వెళ్లిన రోజే జాయిన్ అయింది. మధు ప్రిన్సిపాల్తో పాపని చూసుకోడానికి ఎవరు లేరని, రోజు తనతోనే స్కూల్కి వస్తుంది అని, దాని ఎఫెక్ట్ తన జాబ్ మీద పడనివ్వను అని రిక్వెస్ట్ చేసింది. మధు మాటలు వింటే అంతే, ఎవరి మీద అయినా మంత్రాల్లా పనిచేస్తాయి. ప్రిన్సిపాల్ పాపని తీసుకురావడానికి పర్మిషన్ ఇచ్చారు. అంతే, మధు టీచర్గా జాయిన్ అయిపోయింది. ఉరుకులు పరుగుల జీవితంలో చూస్తూ ఉండగానే 4 సంవత్సరాలు గడిచిపోయాయి. కార్తీక్ కూడా జాబ్ మానేసి చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసి నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఆ ప్రయత్నంలో మధుని గమనించలేదు పాప. తర్వాత అప్పుడే పిల్లలు వద్దు అని మధు చేసిన పిచ్చి పనికి మధు ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. చూడ చక్కగా ఉండే మధు చాలా సన్నగా అయిపోయింది. భయంకరమైన నీరసం అయినా జాబ్ మానకుండా పరుగులు తీసేది. ఒకసారి అక్కను చూడాలి అని వచ్చిన తమ్ముడు మధుని చూసేటప్పటికి కళ్ళ నీళ్లు ఆగలేదు.
అక్కడ ఉంది అసలు తన అక్కేనా అని తమ్ముడు కుమిలిపోయాడు. ఇంకా ఆపుకోలేక కార్తీక్ తో ఏంటి బావ ఎప్పుడూ బిజినెస్ మనీ ఏనా ఒక్కసారైనా అక్క వైపు చూసావా ఇలాగే ఉంటే చచ్చిపోతుంది బావా అని గట్టిగా అడిగాడు. దానికి కార్తీక్ నేను ఏం చేయను చెప్పు టైంకి తినదు. హాస్పిటల్ కి వెళ్ళమంటే వెళ్ళదు. చిన్న పిల్ల ఒక దెబ్బ వేసి తీసుకువెళ్లడానికి అన్నాడు. తను వినకపోతే మా అమ్మకో నాకో ఫోన్ చేయొచ్చు కదా అని అన్నాడు. విషయానికి పెద్దది అవుతుంది అని గ్రహించి మధునే కల్పించుకుని ఇప్పుడేమైందిరా